నమస్తే, నేను మీ రాజేశ్వర్ రెడ్డి, పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్. మంత్ ఆన్ మంత్ మీరు సేవింగ్స్ చేయలేకపోతున్నారా? ఎవ్రీ మంత్ మీ ఇన్కంలో అనవసరమైన ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయా? మీరు వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారా? అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారా? అప్పుల్లోంచి బయటపడడం ఎలాగా అనేది అర్థం కావట్లేదా? సో మేము ఆగస్ట్ 12th and 13th రోజు కండక్ట్ చేసే సేవింగ్స్ టు సక్సెస్ వెబినార్కి రిజిస్టర్ కండి. సేవింగ్స్ టు సక్సెస్ స్టెప్ బై స్టెప్ ఇన్ 9 steps మీకు డే 1 డే 2లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డే 1లో చెప్పిన 9 స్టెప్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది డే 2లో బడ్జెట్ బ్లూ ప్రింట్ టూల్ ద్వారా మీకు క్లియర్గా చెప్తున్నాము. సో ఈ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాల్ చేసి ఈ వెబినార్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, మార్కెట్లంతా కూడా మంచి ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, మంచి బుల్ రన్తో ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఈ టైంలో సర్వసాధారణంగా ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అదేవిధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎటువంటి తప్పులు జరిగే అవకాశం ఉందంటారు, పర్టికులర్లీ మార్కెట్ బుల్ రన్లో ఉన్నప్పుడు? రైట్ టైంలో రైట్ క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు మన మార్కెట్ లెవెల్స్ చూస్తున్నాము. ఆల్ టైమ్ హై అన్నారు కదా మీరు. ఒక చిన్న చేంజ్, ఆల్ టైమ్ హై బదులు టిల్ టైమ్ హై అంటే రైట్ వర్డ్ అనమాట. ఎందుకంటే మనం జనరల్గా చూస్తూ ఉన్నాం, కరోనా అప్పుడు కూడా మీరు చూసుంటారు. సో ఎంతవరకు మార్కెట్ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వచ్చినది అనేది. సో ఇది రెగ్యులర్ ప్రాక్టీస్. అంటే 30,000 దాటినప్పుడు, 40 దాటినప్పుడు, 50 దాటినప్పుడు, సెన్సెక్స్ గురించి 60 దాటినప్పుడు ప్రతిసారి ఇదే అన్నారు, అంటే మార్కెట్ ఆల్ టైమ్ హై అని. బట్ ఇట్స్ ఎ టిల్ టైమ్ హై. దీన్ని మనం దేంతో కంపేర్ చేయొచ్చు అంటే, మన మార్కెట్ గురూస్ దేంతో కంపేర్ చేస్తారంటే రోలర్ కోస్టర్తో కంపేర్ చేస్తారు. రోలర్ కోస్టర్ రైడ్ అంటారు. యా, సే రోలర్ కోస్టర్ రైడ్ అంటే దుబాయ్లో ఉంది ద ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ రైడ్. ఒక ఎంత 3-4 సెకండ్స్లో 200 km స్పీడ్కి వెళ్ళిపోతుంది. సో అంటే అంత ఫాస్ట్గా పికప్ ప్లస్ అప్ డౌన్ ఇదంతా దీంతో మన మార్కెట్ లెవెల్స్ని దీంతో కంపేర్ చేస్తారు, రోలర్ కోస్టర్ రైడ్. సో టిల్ టైమ్ అయితే హై, బట్ నెక్స్ట్ ఇంకెంత హై ఉంది ఏంటి అనేది ద ఫ్యూచర్ విల్ టెల్. ఎందుకంటే ఇండియా ఇప్పుడు 5th ఎకానమీస్లో 5th ప్లేస్లో ఉంది. జస్ట్ నిన్ననే నరేంద్ర మోడీ అన్నారు ఇట్ విల్ రీచ్ టు 3rd అని. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆల్ టైమ్ హైలో అనేది ఇంకా ఫ్యూచర్లో కూడా మనం వింటాము. బట్ దట్స్ నాట్ ఏ ఆల్ టైమ్ హై, దట్స్ ఆల్ ఆర్ టిల్ టైమ్ హైస్ ఓన్లీ. నౌ మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో జనరల్గా ఇన్వెస్టర్స్ ఏంటంటే కొన్ని బిహేవియరల్ ఆస్పెక్ట్స్ మధ్యలోకి వస్తాయి. ఫియర్ అనుకోండి, గ్రీడ్ అనుకోండి, ఇలాంటి వాటిల్లో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. స్పెసిఫిక్గా మనం ఇప్పుడు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఉన్నారనుకుందాం. వాళ్ళల్లో ఏమేమి మిస్టేక్స్ చేస్తారంటే, కొంతమంది సడన్గా ఫోన్ చేసి మార్కెట్ చాలా హైగా ఉందండి, మన SIPs రన్ అవుతున్నాయి కదా, SIPs ఆపేద్దాము, పాస్ చేద్దామా, లేదంటే రిడమ్షన్ చేసుకుందామా, ఆపేద్దాం ఇన్ ద సెన్స్ పాస్ చేద్దామా, ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ కొంటున్నారు కదా, అంటే తక్కువ యూనిట్స్ వస్తాయి కదా, NAV పెరిగింది కదా. సో ఇట్లాంటి థాట్ ప్రాసెస్లో ఏమవుతుందంటే కొంతమంది ఫోన్ చేసి SIPs ఆపేద్దాము అని అంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్. అంటే SIP ఇన్వెస్టర్స్ చేసే మేజర్ మిస్టేక్స్. ఎందుకు అని అంటే, మనము SIP అనేది మనం SIPలో సక్సెస్ఫుల్ ఎప్పుడు అవుతాము, ఎప్పుడు మంచి రిటర్న్ జనరేట్ చేస్తాము, ఎప్పుడు మంచి కార్పస్ క్రియేట్ చేస్తామంటే కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే. ఓకే, మరి హై ఉన్నప్పుడు కూడా కన్సిస్టెన్సీ అని ఎందుకు అంటున్నాము అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ ఉంది, అందులో NAV అనేది పెరిగింది. ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు NAV పెరిగింది, మనకు యూనిట్స్ తక్కువ వచ్చేస్తాయి. కానీ ఆ ఫండ్లో ఒక 40-50 స్టాక్స్ ఉంటాయి. ఆ 40-50 స్టాక్స్లో అన్నీ పెరిగి ఉండవు కదా, ఏవో కొన్ని డౌన్లో కూడా ఉంటాయి. సో మన SIPs రన్ అవుతున్నప్పుడు, నాట్ ఓన్లీ మన SIPs, ఆల్ ద ఇన్వెస్టర్స్ మనీ రన్ అవుతున్నప్పుడు, ఆ మనీ ఫండ్ మేనేజర్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఉన్న 40-50లో కొన్నిటిని యావరేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అది ఇండైరెక్ట్గా మనకి ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది, ఇన్ ఫ్యూచర్, అంటే నెక్స్ట్ మళ్ళీ కమింగ్ 1-2 years 2-3 yearsలో బెనిఫిట్ అవుతుంది. సో అందుకని SIPsని ఆపొద్దు, ఆ కన్సిస్టెన్సీ అలాగే మెయింటైన్ చేయాలి. ఇది ఇట్స్ లైక్ ఏ ఇంజన్, ట్రైన్ ఇంజన్ అన్నట్టు. సే ఫర్ ఎగ్జాంపుల్
మనం హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్తున్నాము అని అంటే, ఒక ట్రైన్ వెళ్తుంది అని అంటే ఆ ఇంజన్ ఎలాంటిదో ఆ ట్రైన్కి, సో ఈ ఎస్ఐపి కూడా మన జర్నీకి అలాంటిది అనమాట. దాన్ని ఆపొద్దు, ఎక్కడ ఆపొద్దు, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఫర్ సపోజ్ మనం ఎస్ఐపిస్ ఆపేసాం అనుకోండి, మనకు బ్యాంక్ అకౌంట్లో కనిపిస్తుంది ఆ అమౌంట్, మనం తర్వాత ఇన్వెస్ట్ చేద్దామని ఆపేస్తాం, అక్కడ ఉంటుంది. ఇంపల్సివ్ బయింగ్ అంటే మనకు డబ్బులు కనిపించినప్పుడు బ్యాంకులో ఏవో థాట్స్ వస్తాయి, ఏదో కొనాలనిపిస్తుంది. సో మనీ అనేది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఆ ఇంపల్సివ్ బయింగ్ వల్ల, మనకు అక్కడ మనీ కనిపించడం వల్ల. అందుకని ఎస్ఐపిస్ అనేది మనం స్టాప్ చేయొద్దు. జనరల్గా మార్కెట్ హై ఉన్నప్పుడు ఈ థాట్ వస్తుంది ఇన్వెస్టర్స్కి, ఆ థాట్ రావద్దు. ఆ ఎస్ఐపి జర్నీ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. సెకండ్ మిస్టేక్ లంసమ్ విషయంలో జరుగుతుంది. లంసము నేనేమంటున్నానంటే మిస్టేక్ ఇక్కడ లంసమ్ ఇన్వెస్ట్ చేయడము మిస్టేకే, ఇన్వెస్ట్ చేయకపోవడము మిస్టేకే. అదేంటి లంసమ్ ఇన్వెస్ట్ చేయడం ఒక మిస్టేక్, చేయకపోవడము అంటే ఇందులో 2 రీజన్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయకపోవడం అంటే లంసమ్ని ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే, ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు, మార్కెట్ ఎక్కువ ఉందని చెప్పేసి. మార్కెట్ ఎక్కువ ఉందని మనం టైం చేస్తున్నాము, టైం చేస్తూ ఇప్పుడే వద్దు ఇన్వెస్ట్మెంట్ తర్వాత చేద్దామని అనుకుంటున్నాం. కానీ ఆ మార్కెట్ని టైం చేయడం అనేది చేయొద్దు. వీ నీడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద మార్కెట్, నాట్ టైమ్ ద మార్కెట్. ఒక సేయింగ్ ఉంది, స్పెండ్ టైమ్ ఇన్ ద మార్కెట్, నాట్ టైమ్ ద మార్కెట్. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే లంసమ్ని ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఎలా చేయాలి, ఎస్టీపీ మోడ్లో చేయాలి. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని అంటారు. అంటే మనం లంసమ్ ఇన్వెస్ట్ చేయలేదు అనుకోండి, ఈరోజు హై ఉందని చేయలేదు, ఇది నేను అన్నట్టు టిల్ టైం అయ్యా హాల్ టైం అయ్యా అని అంటే ఇది ఇలాగే పెరుగుతూ ఉందనుకోండి, మరి నేను చేయాల్సిన అంశంని చేయకపోయేసరికి ఆ గ్రోత్లో ఉన్న అడ్వాంటేజ్ని పోగొట్టుకున్నవాడిని అవుతా. సో ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఎస్టీపీ మోడ్లో చేయాలి. ఎస్టీపీ మోడ్లో చేసినప్పుడు ఏమవుతుంది, మంత్ ఆన్ మంత్ ఆర్ వీక్ ఆన్ వీక్ మనం ఒక కన్జర్వేటివ్ ఫండ్లో పెట్టి అగ్రెసివ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నప్పుడు మేబీ ఒక 2-3 మంత్స్ తర్వాత మార్కెట్ పడిపోయింది అనుకోండి, అప్పుడు మనకు లిక్విడ్ ఫండ్లో అమౌంట్ ఉంటుంది కాబట్టి, కన్జర్వేటివ్లో ఉంటుంది కాబట్టి యావరేజ్ చేయొచ్చు. సెకండ్ మిస్టేక్, ఇదే లంసంలో లంసమ్ ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక మిస్టేకే. ఎందుకు, మన దగ్గర ఉన్న డబ్బులంతా ఒకేసారి పెట్టేస్తుంటే అన్ని యూనిట్స్ బయింగ్ జరిగిపోతే ఇంకా మన దగ్గర మళ్ళీ మార్కెట్ పడిపోయింది అనుకోండి, దాన్ని యావరేజ్ చేయడానికి మళ్ళీ మన దగ్గర లంసమ్ ఉండాలి. సో లంసమ్ లేనప్పుడు మళ్ళీ ఆ గ్రోత్ని కూడా మనం మిస్ అయిన వాళ్ళం, అంటే ఆ అడ్వాంటేజ్ని మిస్ అయిన వాళ్ళం. సో అందుకని లంసమ్ ఇన్వెస్ట్ చేయడము మిస్టేకే, చేయకపోవడము మిస్టేకే. బట్ దానికి ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ అంటూ ఉంది. అదేంటి అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. జనరల్గా ఎస్ఐపిస్ అనేది చాలామందికి తెలుసు, బట్ ఎస్టీపీ అనేది కూడా ఉంటుంది, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్, స్పెసిఫిక్గా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ఐపిలో మనకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కనిపిస్తే సడన్గా మళ్ళీ ఏదో థాట్ ప్రాసెస్ వస్తుంది, ఏదో కొనేస్తామని. లంసమ్ విషయం కూడా అలాగే అవుతుంది. మనము ఇన్వెస్ట్ చేయకుండా దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఈ సేవింగ్స్ అంతా ఏదో ఎక్స్పెండిచర్కి రూట్ అయిపోతుంది, సమ్ ఎక్స్పెండిచర్. సో ఆ సేవింగ్స్ కాన్సెప్ట్ అనేది మనం మిస్ అవుతాం. సో లంసమ్ కూడా ఇది. ఇంకోటి వన్ మోర్ మిస్టేక్ పీపుల్ ఆర్ మేకింగ్ ఈజ్ ఇగ్నోరింగ్ ఫైనాన్షియల్ గోల్స్. అంటే స్టార్టింగ్ ప్లాన్ చేసినప్పుడు ఎందుకు ప్లాన్ చేస్తున్నాము, ఎంత టెన్యూర్ ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేస్తాము. కానీ మార్కెట్ హై ఉండి న్యూస్ చూసి ఇవన్నీ ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే మనం ఎందుకైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశామో ఆ పర్పస్ ఏంటో, ఆ గోల్ ఏంటో, దాని గురించి ఆ స్పెసిఫిక్ టైంలో మర్చిపోతాం. మర్చిపోయి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తే దాన్ని బట్టి మనం బిహేవ్ చేస్తుంటాం. మార్కెట్ ఎలా బిహేవ్ అవుతుందని మన కంట్రోల్లో లేదు. తగ్గుతుందా పెరుగుతుందా ఇవన్నీ మన కంట్రోల్లో లేవు. మన కంట్రోల్లో ఏముంది, మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి. సో మన కంట్రోల్లో ఉన్న పనులు చేయాలి అని అంటే మనం మార్కెట్ని పట్టించుకోకుండా మన ఫైనాన్షియల్ గోల్స్ ఎలా ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్ టు నేను ఢిల్లీ వెళ్ళాలి అని అంటే హైదరాబాద్ టు నేను హైదరాబాద్లో ఎక్కి ఢిల్లీలోనే దిగాలి. మధ్యలో దిగితే ఏమవుతుంది, మళ్ళీ వేరే ట్రైన్ తీసుకోవాలి, ఆ వేరే ట్రైన్కి దొరకాలి. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సేమ్ మన ఫైనాన్షియల్ గోల్స్ కూడా అంతే సిమిలర్. సో ఆ జర్నీని మిస్ కావద్దు అంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, ప్లస్ ఆ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇంపార్టెంట్. సో మార్కెట్ హై ఉంటే మార్కెట్ని చూడకండి, మీ ఫైనాన్షియల్ గోల్ని చూడండి,
ఎస్ఐపీస్ ఆపకండి, లంసమ్స్ ఉంటే ఎస్టీపీస్ ఇన్వెస్ట్ చేయండి, ఫైనాన్షియల్ గోల్స్ని మర్చిపోకండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, బుల్ ర్యాలీలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు సాధారణంగా ఎటువంటి తప్పులు చేస్తుంటారు, అదేవిధంగా ఆ తప్పుల్ని ఓవర్కమ్ చేసి మనం ఒక సేఫ్ జోన్లో ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.